శిష్యుడు తన అనుదిన చర్యలో పరిశీలన చేసుకోవలసిన కొన్ని విషయాలు మాట్లాడుకొని రెండింటి గురించి మాట్లాడుకున్నాం. అందులో మొదటిది ప్రార్థన, రెండవది దేవుని వాక్యం. వీ హ్యావ్ టు చెక్ డైలీ. ఈ రెండు విషయాలని మన అనుదిన జీవితంలో మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాక్టర్ దగ్గరికి పోగానే ఇప్పుడు అంతా ఏంటి, ఫస్ట్ టెస్టులు లేకుండా ట్రీట్మెంట్ లేదు. అట్లనే శరీరానికి పరీక్షలు ఉన్నట్లు మన ఆత్మకి కూడా పరీక్ష ఉంటుంది. అది డాక్టర్ చేసేది కాదు, మన ఆత్మ పరిశీలన మనమే చేసుకోవాలి. రోజు ప్రార్థన చేసుకుంటున్నానా లేదా, రోజు వాక్యం చదువుకుంటున్నానా లేదా అని పరీక్షించుకోవాలి. మీరు అలా రోజు ప్రార్థన చేసి వాక్యం చదవకపోతే మీరు దేవునికి దూరం అవుతున్నారని మీకు అర్థం కావాలి. ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు బైబిల్ చదివారా? చదివిన వారు ధన్యులు. చదవలేదు అంటే మీరు ఆ ధన్యతని కోల్పోయారు. ఈ రోజున ఆ ధన్యతను మీరు మిస్ అయ్యారు, పొందుకోలేరు మన దాన్ని. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనసు పెట్టాలి మనం ఎప్పుడు కూడా. పొద్దాకిగా ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇది కాదు. మెచ్యూర్ అయ్యే కొద్దీ పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి, కిందున్న వాటి మీద మనసు బాగా తగ్గిపోవాలి. వైరాగ్యం దేవుని మీద పెరగాలి, అసహ్యం లోకం మీద ఎక్కువ అవ్వాలి. ఇది ఆత్మీయత, రైట్. మూడో అంశం ఏంటంటే చెక్ చేసుకోవాల్సింది, దినమంతా దేవునితో అనుసంధానము చేయబడిన ఆత్మ గలవారమై నడుచుకోవాలి. దినమంతా దేవునితో అనుసంధానము చేయబడిన ఆత్మ గలవారమై నడుచుకోవాలి. అంటే మన ఆత్మ దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, లింక్ అయి ఉండాలి. ఇప్పుడు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారు కదా, అట్లనే మన ఆత్మ దేవునికి అనుసంధానమై ఉండాలి. అంటే మన ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఉండాలి. దాని ఇంకా వివరణ ఏంటి తెలుసా? అంటే అలా ఉండడం అంటే ఏంటంటే, దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు వింటున్నాడు, అమ్మో ఇది దేవునికి ఇష్టం లేనిది, అమ్మో ఇది దేవునికి నచ్చనిది అనే స్పృహ కలిగి బ్రతకడం, అది దేవునికి అనుసంధానం చేయబడిన జీవితం. అంటే ఒక వ్యక్తి దేవునికి కనెక్ట్ అయి ఉంటే ఆయనకి ఒక అవగాహన ఉంటుంది. ఏంటది? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నేను మాట్లాడేది వింటున్నాడు, దేవుడు నేను చేసేది చూస్తున్నాడు, ఆలోచించేది కూడా దేవునికి అది నెక్స్ట్ అన్నమాట, అది నెక్స్ట్ స్టెప్ లో ఉంటుంది. మన ఆలోచన విధానాలకు కూడా మనం భయపడిపోవాలి. అమ్మో నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని మనమే అలర్ట్ అయిపోవాలి. కొంతమంది ఆలోచన విధానంలో చాలా డల్ ఉంటారు. ఆలోచనలే కదా అని అలుసు తీసుకున్నారు అనుకోండి, క్రియలుగా మారేది ఆలోచనలే. పాయింట్ మీకు అర్థమైందా? మనకి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వస్తున్నప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. సంఘం, మనకు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు వస్తున్నప్పుడే మనం అలర్ట్ అయినాం అనుకోండి, ఆ ఆలోచనలు క్రియారూపము దాల్చవు. నువ్వు ఆలోచనల విషయంలో కనుక నిర్లక్ష్యంగా ఉండి ఏం కాదులే, వచ్చినాయిలే ఆలోచనలే కదా అని అలుసు తీసుకున్నావు అనుకోండి, ఖచ్చితంగా ఒక రోజున నీకు వచ్చిన చెడ్డ ఆలోచన చెడ్డ పని నిన్ను చేపిస్తుంది.
ఎవరు కూడా ఆలోచించకుండా ఏమీ చెయ్యరు. ఒకదాన్ని చెయ్యాలి అంటే దానికి ముందు కొంత ఆలోచన ఉంటుంది. ఆలోచించి చించి 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 చేస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది అసలు ఆలోచనలోనే తప్పిపోతారు. మీ ఆలోచనలన్నీ ఎంత భయంకరంగా ఉంటాయో కొన్నిసార్లు అర్థమవుతుంది నాకు. బయటికి కనబడవు కానీ మీ బిహేవియర్ చూసినప్పుడు. ఇప్పుడు అంతేగా నీ నీ మనస్సులో, నీ మెదడులో మంచి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఇది చెడిపోతే ఇది చెడిపోయింది. మనస్సు చెడిపోతేనే మనిషి చెడిపోతాడు. ఫస్ట్ డైరెక్ట్ గా మనిషి చెడిపోడు, మనస్సు చెడుద్ది. అందుకే లేచిన దగ్గర నుంచి ఇప్పుడు లేవగానే ఫస్ట్ భయమే ఉండాలి నీకు. ప్రార్థన చేయాలి. అమ్మో ప్రార్థన చేయకపోతే దేవుడికి తెలిసిపోయింది కదా, అది మంచిది కాదు కదా. బైబుల్ చదవాలి. అమ్మో బైబుల్ చదవకపోతే దేవునికి తెలిసిపోయింది కదా అనే భయం, ఆ స్పృహ, ఆ స్పర్శ మీకు ఉండాలి. అలా మీరు ఉన్నారు అంటే మీరు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. అలా మీరు లేదనుకో అసలు మీకు దేవునికి సంబంధం లేదు. ఇక చీపురు పట్టడం, గొడ్డలు పట్టడం, కావిడి పట్టడం, లైటర్ పట్టడం, చేట పట్టడం, ఇదే. ఈరోజు మీరు లేటుకి లేచారు, దానివల్ల ప్రార్థన చేయలేకపోయారు, వాక్యం చదవలేకపోయారు. బుద్ధున్నోళ్ళు అయితే రేపు అలారం పెట్టుకొని టయానికి లెగుస్తారు. ఈరోజే నేను మిస్ అయ్యాను నా పర్సనల్ టైం విత్ గాడ్, దేవునితో నేను నా వ్యక్తిగత సమయాన్ని ఈరోజే మిస్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లో రేపది మిస్ అవ్వకూడదని తొందరగా పడుకుంటాం. లేదంటే మార్నింగ్ మిస్ అయితే తెలివిగలడు ఏం చేస్తారు? నైట్ అందరూ పడుకున్నాక వీళ్ళు మెలుకో నుండి నైట్ అది కంప్లీట్ చేసి పడుకుంటారు. ఏదో ఒకటి చేయాలి. నైట్ కూడా చేయలేదు అంటే రేపు ఎర్లీ మార్నింగ్కి ఖచ్చితంగా నువ్వు సిద్ధపడిపోవాలి. ఏదేమైనా ఆత్మ సంబంధమైన కార్యాలను వాయిదా వేయటం మాత్రం అంత మంచిది. చేద్దంలే, చూద్దంలే, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అట్టనే ఉంటుంది. అది ఇప్పుడు చేసేయాలంతే అనుకుంటే అంతే. సమయమును పోనీయడం వంటిదే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడుగా, సమయమును పోనీయడం. ఎంత డేంజర్ తెలుసా? సమయాన్ని పోనీయడం ఎంత డేంజర్ తెలుసా? చాలా డేంజర్ అండి. సో నా బాధంతో మీకు అర్థం అవ్వాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం నాకు ఎప్పుడు కలుగుద్దంటే దేవునితో నా ఆత్మ అనుసంధానం చేయబడినప్పుడు. అప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను మాట్లాడేది వింటున్నాడు, నా ఆలోచనలు కూడా ఆయనకి తెలిసిపోతున్నాయి అనే భయం, ఆ స్పృహ, ఆ స్పర్శ నాకుంటే కనుక నేను ఎక్కడున్నా ఎప్పుడైనా తప్పు మాట కానీ తప్పు పని కానీ చేయడానికి ధైర్యం నాకు సరిపోదు. లేకపోతే హ్యాపీగా పాపం చేసేస్తారు. పాపం చేసేవారు రెండు రకాలు క్రైస్తవుల్లో. బయట వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు హ్యాపీగా చేసేస్తారు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళు రెండు రకాలుగా పాపం చేస్తారు. ఒకరేమో తక్కువ మంది దేవునితో అనుసంధానం చేయబడిన వారు భయపడుతూ భయపడుతూ చేయకూడదు 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 అనుకుంటేనే చేసేస్తారు. కొద్దిగా బెటర్ ఇల్లు అంటే ఈరోజు కాకపోయినా రేపైనా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. దేవుని భయం ఉంది కదా. కొంతమందికి ఇంకా అలా చేసి 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 మనస్సాక్షి వాత వేయబడినదై డైరెక్ట్ గా ఏ భయం లేకుండా పాపం చేస్తూనే బ్రతుకుతారు. అప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళు చేసేది వాళ్ళకు తప్పు అని కూడా అనిపించదు. ఆ స్థాయికి వచ్చేస్తారు. ఇంకా ఆ స్థాయికి ఒక వ్యక్తి వచ్చారంటే ఇంక అవుట్. దేవుడు నన్ను నిన్న వెళ్ళమంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు ప్రార్థనకి రావట్లేదు ఏంటయ్యా ఈ మధ్యలో, నువ్వు అలా చేయకూడదు కదా, దేవుడి సన్నిధికి రా బాబు అంటే, నేను ఎప్పుడో దేవుడిని విడిచిపెట్టాగా అంటాడు ఆయన.
నేను ఎప్పుడో ప్రార్థన మానేసా, ఎప్పుడో చర్చి మానేసా, ఎప్పుడో వాక్యం మానేసా, ఇప్పుడు మీరు వచ్చేది చర్చికి రమ్మంటున్నారు. నేను ఎప్పుడో దేవుణ్ణి విడిచిపెట్టాను. దేవుడు ఆయన విడిచిపెడితే ఇప్పుడు ఆయన బతుకున్నాడని అర్థమైంది తెలుసా? ఈయన దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు ఇంకా ఆయన్ని విడిచిపెట్టలేదు కాబట్టి బతుకున్నాడు. ఈయనలాగానే ఆయన కూడా అనిపించి పోరా బాబు అంటే ఏముండదు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ మీకు 80వ కీర్తన చదవండి. 80:12 ఒకటి చూడండి బాబు, ఒక్క వచ్చిన మాత్రం ఇక్కడ చదవండి. మిగతా హోంవర్క్ ఏంటంటే మీకు 18th Psalm 80వ కీర్తన మీకు హోంవర్క్ అనమాట. 8:12 త్రోవను నడుచు వారందరూ దానిని తెచ్చివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను. ఇశ్రాయేలీలు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నది. ఐగుప్తులో నుంచి ఒక మొక్కను తెచ్చి నాటి మంచి స్థలములో పెరిగి పెద్దయ్యేటట్లు చేసి చివరికి ఒక రోజున దాని చుట్టూ కంచెను ఎందుకు తీసేసినావు ప్రభు? ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు కంచె తీయడాన్ని బట్టి, మమ్మల్ని విడిచిపెట్టడాన్ని బట్టి శత్రువులు మా మీద దాడి చేస్తున్నారు, బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని దయచేసి ఎంతకాలం విడిచిపెడతామని ఏడుస్తూ రాసిన కీర్తనది. మనం ఆడినా పాడినా చెల్లేది ఎప్పటి వరకు తెలుసాక? దేవుని కంచున్నంత వరకే. మన ఆటలన్నీ సాగేవి దేవుని కాపుదలు ఉన్నంత వరకే, దేవుని భద్రత ఉన్నంత వరకే. ఒక్కసారి దేవుడు గనక మన చుట్టూ కంచెలను తీసివేస్తే దిక్కు దివానం ఏముండదు, ఎవడు కాపాడలేడు. దేవుడే వదిలేస్తే ఇంకోటి. ఎవరన్నా మనల్ని బాధ పెడితే, ఎవరన్నా మనల్ని హింస పెడితే, ఎవరన్నా మనల్ని పాడు చేస్తే కాపాడేది దేవుడు కదా. మరి కాపాడే దేవుడే కంచె తీసేస్తే దేర్ ఇస్ నో అనదర్ ఆప్షన్. మీ అందరికీ నేను మరలా జాగ్రత్తగా చెప్తున్నా వినండి. దేవుడు కంచె తీసే అంత వరకు రాకండి, చేసుకోకండి, మంచిది కాదు. ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు మీరు? అసలు దేవుడే లేకుండా, దేవుని కాపుదలే లేకుండా బ్రతకడం సాధ్యం అంటారా? ఆ 80వ కీర్తన మీరు చదివితే మీకు అర్థమైంది ఎంత దుఃఖం, ఎంత బాధ. దేవుడు ఇంకా చూస్తున్నాడు మిమ్మల్ని. అమ్మా, దేవుడు ఇంకా మీకు సమయం ఇస్తున్నాడు. ఆయన ఓర్చుకుని ఎందుకు తెలుసా? దేవుడు ఎప్పుడూ కూడా ఎందుకు ఓర్చుకుంటాడంటే మార్చుకుంటారనే, చాత కాక కాదు. చాలా మంది దేవుని యొక్క ప్రేమను, ఆప్యాయతను, ఆయన వెయిటింగ్ ని చాతగానితనంగా చూసి కొంచెం రెచ్చిపోతారు. సరోజనమ్మ, మంచిది కాదది. దేవుని ఓపికను, దేవుని సహనాన్ని చాతగానితనంగా చూడడం అనేది ఎవ్వరికి మంచిది కాదు. అది మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికే దేవుడు మిమ్మల్ని బాగా భరిస్తున్నాడు, అవునా? ఇప్పటికే చాలా ఓర్చుకుంటాడు. ఇంకెంతకాలం? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందిగా, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇస్కరియోతు యూదా విషయంలో దేవుడు బల్లారాధన కూడా ఇచ్చేదాకా ఓర్చుకున్నాడు. బల్లారాధన తీసుకున్నాడు, సైతాను ప్రవేశించింది, దేవుడు కూడా ఏం చేయలేకపోయాడు. చేశాడా? కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని సలహాలు ఇచ్చాడు, ముందే కొన్ని హెచ్చరికలు చేశాడు. విన్నాడా? మనిషి నైజం ఏంటంటే మంచిగా ప్రేమగా చెప్తే సాధారణంగా వినరు, అది బాగా అలుసుగా ఉంటుంది. కానీ తర్వాత బాధపడేది కూడా మీరే. అందుకే ఫస్ట్ అలర్ట్ ఎక్కడ తెలుసా? ఆలోచనలో తప్పుడు ఆలోచన రాగానే మీరు జాగ్రత్తలోకి వచ్చేయాలి. అమ్మో, అసలు నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందేంటి?
అది నిజంగా దేవుని భయం నీకున్నట్టు. తర్వాత పరిశుద్ధత విషయములో గనక ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నట్టు అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. పరిశుద్ధత విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వారి జీవితమే చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. జోన్ అంటే ప్రమాదంలోకి వెళ్ళిందంటే ఇక వాళ్ళు నాశనమైపోవడానికి, వాళ్ళు పడిపోవడానికి, ఇక వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారని అర్థం. పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం అంత డేంజర్ ఇంకొకటి. మనం కాపాడుకోవలసిందే పరిశుద్ధతని. ఎలాగైనా మనల్ని పరిశుద్ధంగా బ్రతకనీయదు సైతాన్. తలంపులు చెడ్డవే, దాని ద్వారానే వస్తాయి. క్రియలు చెడ్డవే, దానికి కారణం అదే. మాటలు చెడ్డవే, దాని ద్వారా. చివరికి మనిషి మొత్తం చెడిపోయినాక తీసుకెళ్ళి నరకం వేస్తుంది. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. థాట్స్ హోలీగా ఉండాలి, యాక్షన్స్ హోలీగా ఉండాలి, బిహేవియర్ హోలీగా ఉండాలి, సైట్ హోలీగా ఉండాలి. అన్నిట్లో పరిశుద్ధతను కోరుకునే దేవుడు ఆయన. మనం పిలువబడిందే పరిశుద్ధంగా బ్రతకడానికి అని దేవుని లేఖనంలో రాయబడింది. ఆ మాట చూడండి. We are called to be holy. Yes. మొదటి తెస్స 4:7 అంట. చదవండి. రైట్. ఏం చదివారు మీరు? 4:7. ఇప్పుడు చదివి మళ్ళీ చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నోళ్ళనే పిలిచిండుగా. అపవిత్రులుగా ఉన్నోళ్ళనే ఎందుకు పిలిచిండు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచిండు. మరి ఆ పిలిచిన పిలుపు మర్చిపోతే ఎట్లా? 5:9 ఏముంది? అదే మొదటి తెస్స 5:9. రక్షణ పొందడానికి పిలిచాడు దేవుడు, పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు దేవుడు. అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే రక్షణ పొందుతారు. 2 తిమోతి 1:10 కూడా అనేకులు 2 తిమోతి 1:10 స్వకీయ సంకల్పమును బట్టి కిందికి వస్తే మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. అది మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. పిలుపు ఎలాంటిది? పిలిచిన వాడు ఎలాంటి వాడు? మా బాగా వినండి. పిలుపు పరిశుద్ధమైన, అసలు పరిశుద్ధుడు గనకనే పరిశుద్ధమైన పిలుపు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం పరిశుద్ధముగా బ్రతకాలి. నిన్ను అపవిత్రపరిచే దానికి నువ్వు దూరంగా ఉండాలి. నిన్ను ఏది అపవిత్రపరుస్తుంది, ఎవరు అపవిత్రపరుస్తున్నారో వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఏం కాదు, నేను దగ్గరికి పోయాను అనుకోండి, ఏం కాబట్టి ఎక్కడుంది? కొంతమంది గేదెలు పోతా ఉంటే గేదెలు పోతా ఉంటే ఏం చేస్తారు? ఏం కాదులే అని ఇట్ట పోతారు, అది తిరుగుద్ది.
ఏమైంది? ప్రయాణమే ఆగిపోయింది. ఇంకో విషయం అర్థమైందా? ఒక 5 నిమిషాలు ఆగితే ప్రయాణం 5 నిమిషాలు లేటుగా పోయిందేమో. 5 నిమిషాలు ఆగనందుకు టోటల్ ప్రయాణమే క్యాన్సిల్ అయిపోయింది. పరిశుద్ధత కూడా అంతే. పరిశుద్ధతను కాపాడుకోకపోతే మన ప్రయాణం పరలోకానికి ఆగిపోయింది కదా. పరిశుద్ధులకే కదా పరలోకంలో స్థానం. చాలా మంది పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని దేవుడు మీ మీద ఒక నిందను మోపుతున్నాడు. మరి ఏం చేసి మీరు అపవిత్రపరచబడుతున్నారో మీకే తెలిసింది కదా. కానీ అది చాలా డేంజర్. దాన్ని మీరు ఖచ్చితంగా సరి చేసుకోవలసిన అవసరత మీకున్నది. ఇంకొక మాట ఏంటి తెలుసా? ఇది 5వది. ఫస్ట్ మీకేం చెప్పా? ప్రార్థన. 2వది వాక్యం. 3వది దేవుడితో అనుసంధానం చేయబడిన జీవితం, అంటే దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనేది. 4వది పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 5వది తలంపులు, ఊహలు, ఆలోచనలు, అభిప్రాయాలు దేవుని స్వాధీనములో ఉండాలంట. గట్టి మాట ఇది, తొందరగా అర్థం కాని మాట ఇది. మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన ఊహలు, మన తలంపులు మన స్వాధీనంలో ఉండకూడదంట. అది ఆయన స్వాధీనంలో ఉండాలి. ఇది చాలా హయ్యర్ లెవెల్ అన్నమాట. ఇది ఇంకా పిహెచ్డి ఆ తర్వాత ఇంకా పెద్ద అంటే ఆ స్థాయి, ఆ లెవెల్ అది. అలాంటి వాళ్ళు పలికితే కార్యం జరుగుద్ది, ఇట్ట ముడితే కార్యం జరుగుతుంది. పాతాళ లోకపు ద్వారాలు వారి ఎదుట. అది చాలా హై అన్నమాట. క్రియల్లో కాదు, ఊహలు, తలంపులు, ఆలోచనలు, అభిప్రాయాలు కూడా దేవుని స్వాధీనం ఉన్నది. అంటే కనీసం రాకూడదు. ఆ తలంపులు, ఆ ఊహలు, ఇది నా అభిప్రాయం అని చెప్పడానికి కూడా రాకూడదు. వచ్చినాయి అంటే దేవుని స్వాధీనములో ఉండి వస్తే అది అద్భుతం కదా. మీ ఆలోచనలు ఎట్లున్నాయి? కొంతమంది ఊహించుకుంటారు కదా, ఊహల్లో తేలిపోతారు. తప్పు కదా. కొంతమంది అభిప్రాయాలు కూడా చాలా చెడ్డగా ఉంటాయి. మీ ఒపీనియన్ చెప్పండి అంటే కొంతమంది చెప్తారు, వాళ్ళు చెప్పగానే అర్థమైంది ఇది కంపల్సరీ ఇది సైతాన్ నుంచి వచ్చింది అని. డివైన్ ఒపీనియన్స్, డెవిల్ ఒపీనియన్స్. అర్థమైందా కదా? నీకు దైవికమైన ఆలోచన, దైవాలు. అహితోపేలు తెలుసా మీకు? చూడలేదా నాకు ఇప్పుడు? అహితోపేలు ఆలోచనకర్త అని కుయుక్తితో కూడిన ఆలోచనలు అవన్నీ. క్రిమినల్ ఏమంటారు? క్రిమినల్ మైండ్ అనమాట. ఆయన స్కెచ్ గీశాడంటే జరిగిపోయింది అంతే. మనోడు తామారు విషయంలో ఎవరైనా తామారు పాటు చేసినవారు, దావీదు కుమార్తె తామారేనా? దావీదు కొడుకు ఎవరు ఆయన పాడు చేసింది? ఏం పని? ఒకనికి తన చెల్లె మీదనే కామపు వ్యామోహం పుట్టుంది కదా, చిక్కిపోతాడుగా. మీరింత బైబుల్ జ్ఞానులు అనమాట. మీకు బైబుల్ పోటీ పెడితే ఎవరికి ప్రైజ్ రాదు, అన్ని పక్కే అవుతాయి. సరే, ఇప్పుడు ఎతక్కండి. ఈయన తన తండ్రి కడుపున పుట్టిన కుమార్తెనే మోహిస్తాడు. మోహం అంటే చాలా డేంజర్ అండి. దానికి చెల్ల తల్ల అమ్నోన్, రైట్, థ్యాంక్ యూ, అమ్నోన్. మోహం, ధనాపేక్ష ఒకటి, కామం, మోహం ఒకటి. దీస్ ఆర్ వెరీ డేంజరస్ స్పిరిట్స్ అన్నమాట. రెండవది అధికార వాంఛ. మనిషిని
మొత్తం పాడు చేసేది మూడే: అధికార దాహం, కామం, ధనాపేక్ష. ఇవి సమస్తమైన కీడులకు మూలం. సరే, పాయింట్ ఏంటంటే ఈ అమ్నోనికి ఆ తామరు మీద వ్యామోహం కలిగినప్పుడు చిక్కిపోయాడు. ఆమెను బట్టి తన స్నేహితుడు ఉంటాడు, వాడి పేరు ఏం పేరు మరి, అన్ని మమ్మల్ని వచ్చి ఏంట్రా పరిస్థితి అంటే ఇట్ అయిపోయినావంటే, ఇది నా పరిస్థితి అంటే ఆయన చెప్తాడు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు నాన్నగారు, మన చెల్లెని ఒక 2 రోజులు నాకు పరిచయం చేయడానికి పంపియండి, మీరు చెప్తే వస్తుంది కదా అని చెప్పు. వింటాడు. ఇక నీకు పరిచయం చేయడానికి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ పిల్లని పాడు చేయొచ్చు అని చెడ్డ ఆలోచన చెప్తాడు కదా. ఎక్కువ మంది ఇట్లనే ఉన్నారు ఇప్పుడు, మంచి ఆలోచన ఎవరికి ఇట్లా. అందుకే దయచేసి ఎవరి దగ్గర సలహాలు తీసుకోకండి, పోతారు. ఎందుకంటే ఎవడు మంచోడు కాదు, ఆడు చెడ్డోడైతే ఆ నుంచి వచ్చే ఆలోచనలు కూడా అయ్యే ఉంటాయి. ఆడు మంచోడైతే కదా వాడికి మంచి ఆలోచనలు వచ్చేది. ఈడు ఈ కేటగిరీ. చెప్పు తీసి పళ్ళు ఓడగొట్టారు లెక్క ప్రకారం. ఏంట్రా ఇట్టున్నావు ఏంటంటే ఆ ఆలోచన ఇప్పుడు ఆయన మనసులో ఉన్న చెప్పని ఏం చేయాలా? చెప్పు తీసి ఆశాం బీజం ఓడగొట్టి అసలు నీతో నేను స్నేహం చేసినందుకు సిగ్గుపడతానని వాటితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలి అంటే ఇద్దరు జోడీ కదా. అసలు ఒకడు స్నేహం చేస్తానంటేనే వాడు వీడు ఒకటని అర్థం. అట్టాంటోడు కాబట్టే వాంతో స్నేహం చేస్తాడు. మంచోడైతే వాంతో ఎందుకు స్నేహం చేస్తాడు? అందుకే అంటారుగా, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తా అంటారు. మా దయచేసి ఎవరితో పడితే వారితో స్నేహం చేయకండి. రోజులు అసలు బాగాలేవు. నిజంగా చెప్తున్నా, మీరు మంచోళ్ళైనా మిమ్మల్ని ముంచేస్తారు వాళ్ళ. అస్సలు నమ్మడానికి లేదు. ఆ చెడ్డ ఆలోచన చెప్పడాన్ని బట్టి పాపం ఆ పిల్ల జీవితం పాడైపోయింది. మనం ఆలోచన చెప్తే కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు కట్టబడాలి తప్ప కాపురాలు, జీవితాలు కూలిపోకూడదండి. తప్పది, చాలా తప్పది. ఆవేశంలో కొన్ని వస్తా ఉంటాయి కానీ అడుచుకోవాలి. మరి ఆలోచన కొన్నిసార్లు వాళ్ళు చేసే తప్పిదాలను చూసినప్పుడు వాళ్ళని ఎట్టయినా నాశనం చేయాలా అని కొన్ని ప్లాన్స్ సైతం మనకి ఎత్తనే ఉంటది. ఇట్ట చేస్తే వాళ్ళు అట్ట అవుతారు, ఇట్ట చేస్తే వాళ్ళు అట్ట అవుతారు అని సైతాన్ని ఇస్తుందని కూడా అర్థమైతేనే ఉంటది. ఎందుకంటే నాకు ఇస్తాను కాబట్టి చెప్తాను. దేవుని కృపను బట్టి నేను వాళ్ళని అంతా హోల్లో పెడతాను అనమాట. ఇది కరెక్ట్ కాదు అని. చేయొచ్చండి, జయించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఏదేదో మార్గంలో వెళ్ళి జయిస్తే అది నిజమైన జయం కాదుగా. బైబిల్లో ఉంటది, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడితేనే బహుమానం. ఎలా పడితే పోరాడితే వచ్చింది. అన్యాయంగా, అక్రమంగా, అడ్డదారుల్లో, షార్ట్ కట్టుల్లో లేవా? ఉన్నాయి. కానీ అది కూడా ఒక విజయమేనా? నియమం ప్రకారం పోరాడాలి. నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు జనాలను చెడగొడుతున్నాయా, కడుతున్నాయా? ఆలోచన చేయాలి కదా. అందుకే ఊరికి ఎవరికి సలహాలు ఇవ్వకండి. అసలు మీకే చేత కానప్పుడు మీరెందుకు ఇద్దరు? మీరు నా బతుకే సరిగా లేదయ్యా, నేనేం చెప్తా నాలి ఆటొప్పుకోగా మనం మర్రా నేనంటే ఆడుకుంటావు, నేను చెప్పింది కనుక నువ్వు చేస్తే ఇక నువ్వు బాగా పైకి వస్తావు. ఏది పైకి వచ్చేది? ఈడు మునుగుతాడు, ఆడు మునుగుతాడు. రైట్. ఇంకొకటి, ఒకసారి మీరు రోమపత్రిక చూడండి. రెండో అధ్యాయం 24వ వచనం చూడండి. రాయబడిన ప్రకారము ఎవరిని బట్టి దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? ఇప్పుడు ఇంతవరకు చెప్పలా నేను. సరైన ఆలోచన లేకపోతే, సరైన అభిప్రాయాలు లేకపోతే, సరైన ఊహలు, తలపులు లేకపోతే, పరిశుద్ధతను కోల్పోతే, తప్పుడు ఆలోచనలు చెప్తే, తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటే
అలాంటి వారిని బట్టి దేవుని నామం వీడు క్రైస్తవుడంట, వీడు పాస్టర్ అంట, ఈమె విశ్వాసంట, ఈమె ఆలోచనలు, ఈమె తలంపులు, ఈమె అభిప్రాయాలు ఎట్లున్నాయని దేవుణ్ణి తిడతారు. నిన్ను బట్టి ఎవడు రామి నాన్న అంటారు. తప్పు చేయండి అంతేనా? తప్పు చేసిన నాన్న కాదు, కానీ కన్నదాడేగా పాపం. కన్నందుకి ఇప్పుడు మనం ఆయన పేరు పెట్టుకొని బతుకుతున్నాం కదా. యేసయ్య బిడ్డలు, విశ్వాసులు, జీసస్ గాస్పల్ చర్చి మెంబర్స్. చెప్పకండి ఎందుకు పేరు చెప్తాను, అవసరం కానీ చేసేదానికంటే చెప్పకపోవడం మంచిది. కొన్నిసార్లు చర్చి పేరు చెప్తున్నాం, సేవకుని పేరు చెప్తున్నాం అంటే ఎంత డిగ్నిటీ ఉండాలి. గట్టి గట్టిగా చెప్పుకుంటారండి ఈ మధ్యలో. మళ్ళీ మీ ఊరు తెలుసా, మేము జీసస్ గాస్పల్ చర్చ్, మా పాస్టర్ గారు బిహేవియర్ చేసేయని మాత్రం ఆయన పేరుకి రిపేర్ తెచ్చి చెప్పుకునేది మాత్రం గట్టిగా. వామ్మో ఆ చర్చికి వెళ్తారా మీరు, వామ్మో ఆ పాస్టర్ గారా మీ పాస్టర్ గారు, ఆ చర్చికి పోతూ కూడా ఎందుకు మారట్లే? చివరిగా యాకోబు పత్రిక 1:19, కొలస్సీలు 4:6. మాట్లాడడానికి, కోపించడానికి నిదానం ఉండాలి, వినడానికి మాత్రం. అంటే నీ మాటలు కూడా దేవుని స్వాధీనములో ఉండాలి, దేవుని నియంత్రణలో ఉండాలి. ఒక్క మాట నీ నోట నుండి వస్తుందంటే ప్రజలకు అర్థమవ్వాలి ఇది దేవుని నోట నుండి వచ్చే చెడ్డ మాట. మీ నోట గుండా రాదండి. ఆ మాట ఆయన చెప్పినట్టు నేను నమ్మట్లా అన్నట్టు సాక్ష్యం నీకు ఉండాలి. ఏదైనా నీ నోట వస్తుంది అంటే అది ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వస్తుంది అన్నట్టుగా ఉండాలి. అందుకే తొందరపడి మాట్లాడకూడదు. మాట్లాడడానికి చాలా వెనకుండాలి, వెనకడుగు వేయాలి. మాట్లాడన్నా మాట్లాడకూడదు. ఈ అలవాటు మీకు మంచిది, అందరికి మంచిది. కానీ కొంతమంది మాట్లాడకయ్యా, ఉండయ్యా అన్న నువ్వు ఉండంటారు. నేనుండేది నేనున్నామంటే కొలసీలో ఏముంది? 4:6. సూపర్ కదా అది. అందరూ చదవండి. పేజ్ నెంబర్ చెప్పాము. కొలసీ 4:6, 184. 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ సమాధానం చెప్పాలో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను. ఇది అద్భుతం. అమ్మా ఎలా ఉండాలి? మన సంభాషణ ఎలా ఉండాలి? సంభాషణ అంటే ఏంటి? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారంటే సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. మొన్న అయోధ్యలో ఒక దైవజనుడు చెప్పాడు ఉప్పు గురించి. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఉప్పుకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే చెడిపోకుండా కాపాడుతుంట. పదార్థాన్ని చెడిపోకుండా ఎక్కువ కాలం కాపాడుతుంట. అందుకే పచ్చళ్ళలో కేజీలు ఉప్పు. ఎప్పుడూ ఎండాకాలం పెడితే ఇంకా వర్షాకాలం చలికాలం వచ్చినా పచ్చడి పాడైపోకుండా ఉంది అంటే అర్థం ఏంటి? దానిలో నువ్వు వేసిన ఉప్పు ఆ పచ్చడిని పాడు చేయకుండా కాపాడింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి తెలుసా? ప్రభు ఏమన్నాడంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా
లోకానికి ఏంటి? ఉప్పు. అంటే ఏంటి? ఇప్పుడు మన వల్ల లోకం ఏమవకూడదు? పాడవకూడదు. ఏం కావాలి? బాగుండాలి, క్షేమాభివృద్ధిని ఉండాలి, సంతోషంగా ఉండాలి, డెవలప్ అవ్వాలి, ఆనందంగా ఉండాలి. అంతేగా? మరి ఇప్పుడు చెప్పండి, మీ వల్ల ఎంతమంది పాడవుతున్నారు, ఎంతమంది బాగుపడుతున్నారు? మనం లోకానికి ఉప్పు అయితే, అక్కడ దైవజనుడు చెప్పాడు, మీరు ఏ గ్రామంలో ఉంటున్నారో ఆ గ్రామం మీ వల్ల బాగుపడాలా. ఎందుకో తెలుసా? ఆ గ్రామం అంతటికి ఉప్పు నువ్వే. నువ్వు ఏ వీధిలో ఉంటున్నావో ఆ వీధి అంతా బాగుండాలి. ఎందుకంటే ఆ వీధంతటికి ఉప్పు నువ్వే. ఎంత బాగుంటుంది కదా! దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది. పాడైపోతున్న వారిని కూడా కాపాడగలగాలి మనం. ఒక వ్యక్తిని కాపాడాలి అంటే ముందు మనం బాగుండాలిగా. మనం పాడైపోతే ఇంకొకరిని బాగు చేయగలం? ఉందా? ఉప్పు ఉందా? మీరు ఉప్పైన లోకానికి మీ మాటలు రుచికరంగా ఉన్నాయా? ఉప్పులాగా ఉండంటే కారంలాగా ఉంటున్నారు అన్నాడు ఆయన మొన్న. లోకానికి మీరు ఉప్పులాగా ఉండండిరా అంటే కారంలాగా ఉంటారంట. ఆ మాటల్లో కారమే, చూపుల్లో కారమే, ప్రవర్తనలో కారమే. ఉప్పు వేసినట్టు అంటే ఏంటి తెలుసా? ఉప్పు వేస్తే ఆ కూరకి రుచి వచ్చింది. నీ మాటలు ప్రజలకి రుచినివ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. అంటే పలకకూడని మాటలు మన నోట పలకకూడదు. మోషే ఒక్క కాని మాట పలికినందుకు కానానుకు వెళ్ళకుండా ఆగిపోయాడు. సింగిల్ వర్డ్, ద్రోహులారా అనే ఒకే ఒక్క పదం మోషేని ఐగుప్తులో ఆపేసింది, అరణ్యములో ఆపేసింది, కనానుకు వెళ్ళనీయలేదు. అబ్బా ఇక్కడే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా మీ మైండ్ ఏమన్నా రిఫ్రెష్ అవుతుందా? దేవుడు ఎందుకో ఎప్పుడు ఇట్లాంటి మాటలే నా ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. నేను కావాలని టాపిక్ చేంజ్ చేసినా కూడా అసలు అదంతా పోయి ఇదే అవుతా ఉంది. అది మంచి అనుకోవాలా, చెడు అనుకోవాలా, ఏం అర్థం కాదు. కొంతమందికి ఏమో ఇక అయ్యగారు కూర్చుంటే సార్, నిలబడిన సార్ మొత్తం ఇయ్యను. కొంతమంది బాధపడి ఏం చేయను, వేరే మాట్లాడదామన్నా రాత్రి నా నోటికి. మరి మీరే ప్రార్థన చేసుకుని కట్టుకోండి. మా అయ్యగారు ఇట్లాంటి వాక్యాన్ని చెప్పుకోండి, కొంచెం అట్లాంటి మాటలు చెప్పేటట్టు చెప్పిన ఆయన. అందరు వేసే జోకులు, అందరు వేసే కథలు, అందరు చెప్తారుగా చరిత్రలు, సైన్స్ చెప్తారు, మరణాలు చెప్తున్నారు. ఈయనేందో పొద్దున్నేస్తే ప్రార్థన అంటాడు, వాక్యం అంటాడు, పాపం అంటాడు, మంచిగా ఉండాలంటాడు. చేయండి. నా బోధ మీకు బాధ అయితే నా కోసం ప్రార్థన చేయండి. నా బోధ మీకు బాధ కలిగిస్తే మారు మనసు పొందండి. మారు మనసు పొందకుండా బాగా ఇబ్బంది పడుతుంటే కనుక నా బోధ మారాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అప్పుడు మీ సంగతి చూసుకుంటాడు. అంతే కదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫైనల్ గా వన్ వర్డ్ ఏంటి తెలుసా? బైబుల్ శక్తిపై మొబైల్ యుక్తి కనబడుతుందంట. అందరండి, బైబుల్ శక్తిపై మొబైల్ యుక్తి గెలుస్తుందంట. బైబుల్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా మనిషితో ఇప్పుడు ఎక్కువ పోరాడేది తెలుసా? మొబైల్. బైబుల్, మొబైల్. సగం మంది పాడైపోవడానికి సెల్ ఫోనే కారణం. ఎక్కువ మంది సెల్ ఫోన్ వల్ల జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మీకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
ప్రార్థన చేయకపోవడానికి కారణం మొబైల్, వాక్యం చదవకపోవడానికి కారణం మొబైల్. ఫోన్ వస్తే ఎంతసేపు మాట్లాడి మనకే తెలియదు. నాకే కొన్నిసార్లు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఫోన్ తీసి గిరవడబడ్డాలనిపిస్తా ఉంది. బైబిల్ చదువుకుందామని కూర్చోండి, నేను మొత్తం రెడీ చేసుకుని వెంటనే మోగుద్ది. ఎంతసేపు మాట్లాడాలో తెలియదు. చాలా మంది భక్తి మొబైల్ వల్ల పాడైపోతుంది అనేది సత్యం. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్స్ దానంత డేంజర్ ఇంకొకటి లేదు. ఒకప్పుడు సినిమా చూడాలంటే టీవీ పెట్టుకొని చూడాల్సిందే. మనం సినిమా చూస్తున్నామని అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్లో నువ్వు ఏం చూస్తున్నావు కూడా ఉండి తెలియదు మనకి. మళ్ళీ ఏం జోళ్ళు అన్నట్టు బయటపోతాము. నా అంత పరిశుద్ధం లేదు, నా అంత నీతి మొత్తం లేదు, చూడాల్సిందంత చూసి నా అంత లేదనుకో. పైకి అట్లా హోదాతనం ఉంటుంది కానీ లోపల ఒక రకమైన భయం ఉంటుంది. భయపడుతూ బ్రతకటం కూడా ఒక బ్రతికేనా. ఒక సేవకుని పట్టుకొని ఇది చంపేద్దాం, ఇది అసలు మాట్లాడట్లేదని అంటే ఫస్ట్ జైల్లో వేద్దామన్నారంట. నేను తీసుకెళ్ళి జైల్లో వేద్దామంటే అక్కడ ఉన్నాడు అన్నంట, సార్ వాడిని జైల్లో మాత్రం వేయకండి, వాడికి జైలు అంటే మహా ఇష్టం, వాడికి పోయి బాగా ప్రార్థన చేసుకుంటాడు, బాగా బైబిల్ చదువుకుంటాడు, అక్కడ ఉన్న ఖైదీలకు కూడా స్వార్థ చెప్తారు సార్ అంటే అసలు జైలుకి పంపిస్తారంట. అయితే ఇక లాభం లేదు, ఇది చంపేద్దాం అన్నారంట. సార్ ఆ పని అసలే చేయదు సార్, వాడు దేవుడి కోసం చచ్చిపోవడం అంటే ఏమా ఇష్టం, వాడు హ్యాపీగా చచ్చిపోవడం. మరి ఇంకేం చేయాలరా సార్? వాడు గనక బాధపడాలంటే, వాడు గనక ఇబ్బంది పడాలంటే మనం వాడిని పాపం చెప్పేయాలి సార్. ఏం చెప్పారంటే పాపం చెప్పారు. పాపం అయితే వాడు సచ్చినా చేయడు సార్. అట్లా మనం వాడిని బాధ పెట్టగలమని ఒక దైవజనుడి గురించి ఇచ్చిన సాక్ష్యం అది. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం అసలు. నిజమే కదా. దేవుడి కోసం అంత శ్రేష్టమైన సాక్ష్యం కలిగిన దైవజనులు ఉన్నారు కనుకనే ఇంకా ప్రపంచం నాశనం అయిపోకుండా నిలబడతా ఉంది. అందరు మనలాంటి భక్తులు అయితే రైట్, అవర్ టైమ్ ఈజ్ అప్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండండి, వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు దేవుడితో అనుసంధానము చేయబడిన జీవితాన్ని జీవించండి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ. రెండవది పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత తలంపులు, ఊహలు, ఆలోచనలు, అభిప్రాయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ నోటి మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఫైనల్ గా మీ చేతిలో ఉన్న మొబైల్ గురించి కూడా కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన షార్ట్స్ పంపిస్తూ ఉంటారు. మన రాకేష్ మన గ్రూప్ లో ఏదో పెట్టిండారు శుక్రవారం, అదొక ఇన్స్టా చూపెడుతుంది. నా సెల్లో ఇన్స్టా ఉండదు, యాప్ లేదు. మన అడిగిన ఏం పెట్టినారా గ్రూప్లో, మంచిది పెట్టినా అంటున్నాడు. అది ఏం మంచిది పెట్టినవరా అంటే పెట్టాలనిపించింది అంత. నువ్వు చూడన్నా అంటాను, నాకు చూడటానికి అది ఇన్స్టా నేను వాడట్లేదు. కొన్ని అనవసరమైన యాప్లు వాడకూడదు. వీ హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీ అన్నెసరీ యాప్స్. వాళ్ళ బ్రదరు ఇదే లింక్ పంపించాడు, ఇన్స్టా లింక్ ఏదో పంపించాడు. నేను పెట్టా, సారీ ఐ హ్యావ్ నో ఇన్స్టా యాప్ అంటే వావ్ అంటాడు. వావ్ అనబోదే ఉండవండి. వ్యర్థమైనవి, మనల్ని పాడు చేసేవి, మన సమయాన్ని తినేవి మనకెందుకు?
మనకి ఏం కావాలో మనకు తెలియాలా. మీ మీ మొబైల్స్లో కూడా మీరు ఏ యాప్స్ కలిగి ఉన్నారో చూసుకోండి. తిప్పి కొడితే 10-15 కంటే ఎక్కువ ఉండవు. అవన్నీ కూడా అవి ఉంటేనే సెల్ నడిచేటట్టు ఉంటుంది నా సెల్. అందులో ఎక్కువ బైబిల్కి సంబంధించినవి, పాటలకు సంబంధించినవి, ఈ గూగుల్ పే అని, ఫోన్ పే అని మొత్తం ఇవే ఉంటాయి. నేను వాడేది 2 అది కూడా ఎక్కువ వాడేది యూట్యూబ్. అది కూడా యూట్యూబ్ పరిచర్య కోసం. రెండోది ఫేస్బుక్. అది కూడా ఎందుకంటే ఫేస్బుక్లో యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ ఏమైనా షేర్ చేస్తే ఎక్కువ మంది చూస్తారని అంతే. ఇక అంతమించలేదు. ఇక కొంతమంది సెల్లో ఎన్ని యాప్స్ ఉంటాయో ఆయన తెలియని కూడా కాదు పేరు వాడు. రైట్, జాగ్రత్త పడదాం. జీవితం ఇదేంటి? ఎలా పడితే అలా ఉండడానికి, ఏది పడితే చేయడానికి, ఏది పడితే తినడానికి, ఏది పడితే ఆలోచించడానికి, ఏది పడితే మాట్లాడడానికి ఇది ఆట కాదు, ఇది జీవితం. ఒక్కసారి జీవితంలో ఫెయిల్ అయ్యారా, ఒక్కసారి జీవితంలో పడిపోయారా, తర్వాత మీరు గెలుస్తారా, నిలబడతారని గ్యారంటీ లేదు. ఎంతో జాగ్రత్తగా ఉంటేనే నానా బాధలు పడుతున్నాం. మరి ఏ జాగ్రత్త లేకుండా బరితెగించి ముందుకెళ్తే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.